అందరికీ నమస్కారం. కౌంట్ డౌన్ ప్రారంభమైంది. 1వ తారీఖున ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభం కాబోతా ఉంది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అటు తిరుపతి నుండి ఇటు విశాఖ ఇచ్చాపురం వరకు మధ్యలో అమరావతి అన్ని ప్రాంతాలను కూడా సమదృష్టితో చూస్తూ ఆయా ప్రాంతాల అవసరాలు, ఆయా ప్రాంతాల్లో లభించే వనరులు అన్నిటినీ ఆసరా చేసుకుని ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో దూసుకుపోయేటట్లు చేస్తుందని చెప్పడానికి చాలా గర్వపడుతున్నా అని చెప్పేసి మనం చేస్తాను. ఒకప్పుడు ఉత్తరాంధ్ర వలసలకు చిరునామాగా ఉన్న ఉత్తరాంధ్రని ఈరోజు దేశంలోని అన్ని ప్రాంతాల యువకులకి, ప్రపంచంలోని అన్ని దేశాల్లో ఉన్న పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలకి ఈరోజు విశాఖపట్నం ఉత్తరాంధ్ర డెస్టినేషన్గా మారిందని చెప్పేసి చెప్పడానికి చాలా గర్వపడుతున్నానని చెప్పేసి మనం చేస్తాను. కూటమి ప్రభుత్వం నాయకత్వంలో ఒకసారి 5 సంవత్సరాల చరిత్ర కనుక మనం ఒకసారి నెమరు వేసుకుంటే ఆ 5 సంవత్సరాల పరిపాలన ఈ ప్రాంత అభివృద్ధిని 10-20 సంవత్సరాలకు వెనక్కి నెట్టేసిందని చెప్పేసి చెప్పక తప్పదు. 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రాంతాన్ని రియల్ ఎస్టేట్కి అనువుగా ఉన్న ప్రాంతంగానే గుర్తించింది తప్పితే ఈ ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో రెవెన్యూ విషయాల్లో కానివ్వండి, లేకపోతే భూ వివాదాలతో కానివ్వండి, లేకపోతే ఎప్పటి నుంచో ఉన్న జమీందారీ లెగసీలో ఉన్న చిన్న చిన్న సమస్యలను ఆసరా చేసుకుని ఇక్కడ లక్షల ఎకరాలని దోచుకుంటానికి ప్రయత్నం చేసిందే తప్పితే ఎక్కడా కూడా ఆ రెవెన్యూ సమస్యల్ని ఏ విధంగా పరిష్కరించాలి, భూ వివాదాలని ప్రజలు మెచ్చే విధంగా ఏ విధంగా పరిష్కరించాలి అని ఆలోచించుకోకుండా కేవలం దోచుకోవటమే లక్ష్యంగా అమాయక ప్రజల్ని మోసం చేసి బెదిరించి, తమ అధికారంతో బెదిరించి భూముల్ని లాక్కోవటానికి ఆ పార్టీ నాయకులందరూ కూడా ప్రయత్నం చేశారు తప్పితే ఎక్కడ కూడా ఈ ప్రాంత అభివృద్ధి కోసం కానీ, ఈ ప్రాంత యువతకి ఉపాధి కల్పించడం కానీ, లేకపోతే వలసల్ని అరికట్టడం కోసం కానీ ఎక్కడా కూడా ప్రయత్నం చేయలేదని చెప్పేసి మనం చేస్తాను. ఒక జీవో 596 అనే జీవోని తీసుకొచ్చి, ఏదైనా ప్రభుత్వం ఒక జీవో తీసుకొచ్చిందంటే పేద ప్రజలకి మేలు జరగటం కోసం, రాష్ట్రానికి మేలు జరగటం కోసం ఏ ప్రభుత్వం అయినా జీవోలు తీసుకొస్తుంది. అంతేకాని ఈ జీవోని ఆసరా చేసుకుని జీవో రాకముందే ప్రజల్ని మోసం చేసి ప్రజల దగ్గర నుంచి దాదాపు 20-25 వేల ఎకరాల అసైన్మెంట్ భూముల్ని దోచుకోవటానికి ప్రయత్నం చేసిందంటే ఆ ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం ఏమిటో కూడా మరి అందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి నేను మనం చేస్తాను. ఏదో 3 రాజధానులు, అభివృద్ధి, పంపిణీ జరగాలి అనే పదాలతో ప్రజల్ని మోసం చేసి కనీసం మీ ఆలోచనకు కానీ మీ సిద్ధాంతానికి కానీ తగ్గట్లు ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం అయినా సరే ఈ ఉత్తరాంధ్రలో కానీ రాయలసీమలో కానీ చేశారా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. నేను 2014-19లో మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఐటీ హిల్స్ని ఏర్పాటు చేసి టెంపుల్టన్, విశాఖ ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, HCL, IBM, ఫిన్టెక్ ఇటువంటి పెద్ద పెద్ద ఐటీ దిగ్గజాలను తీసుకొస్తే వాళ్ళని బెదిరించి, వాళ్ళకి ప్రభుత్వం ఆమోదించిన అనేక ఇన్సెంటివ్స్ని కత్తిరిస్తామని చెప్పేసి బెదిరించి వాళ్ళందరూ కూడా
ఇక్కడి నుంచి పారిపోయే విధంగా చేసింది గత వైసీపీ ప్రభుత్వం అని చెప్పేసి మనం చేస్తాను. ఒకసారి ఆలోచన చేయండి ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా. ఏదైతే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేశారో ఈ ప్రాంతాన్ని ఐటీ హబ్గా తీర్చిదిద్దాలని, అదేవిధంగా ఐటీ సెజ్ సాధించి ఈ ప్రాంతాన్ని ఐటీ హబ్గా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేసిన అదే కనుక కొనసాగినట్లయితే ఏ విధంగా ఈ ఉత్తరాంధ్ర ఆంధ్రప్రదేశ్కి ఒక గ్రోత్ ఇంజన్గా, ఆంధ్రప్రదేశ్కి అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం ఒక రెవెన్యూ సోర్స్గా మారేదో, ఏ విధంగా ఈ ప్రాంత ప్రజలకి ఉపాధి లభించేదో ఒకసారి ఆలోచించేయమని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నా. నేను మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవగానే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి, ఉత్తరాంధ్ర జిల్లాలు వెనకబడిన జిల్లాలు అనే నానుడి ఏదైతే ఉందో అది చరిత్రలో మిగిలిపోవాలి తప్పితే భవిష్యత్తులో అత్యంత అభివృద్ధి చెందిన జిల్లాలుగా ఈ జిల్లాలని అభివృద్ధి చేయాలని చెప్పేసి లక్ష్యంతో మరి ముఖ్యమంత్రి గారు అదేవిధంగా మరి లోకేష్ గారు పనిచేస్తున్న విషయాన్ని ఈసారి ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు విశాఖ 3 రాజధానులు అనే పేరుతో విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటు చేస్తానని చెప్పేసి కనీసం ఒక 500 కోట్ల నుంచి 500 కోట్లు అయినా సరే కనీసం ఖర్చు పెట్టి ఆ ఎగ్జిక్యూటివ్ రాజధానికి కావాల్సిన మౌలిక వసతుల్ని కనీసం ఏర్పాటు చేయడానికన్నా ప్రయత్నం చేశారని చెప్పేసి అడుగుతా ఉన్నాను నేను. ఎగ్జిక్యూటివ్ రాజధాని అంటే దానికి కొన్ని వసతులు ఏర్పాటు చేయాలి. అంటే ఇవన్నీ కూడా ప్రజల్ని మోసం చేయడం తప్పితే వేరేది ఏమీ కాదని చెప్పేసి మనం చేస్తాను. కేవలం తన కలలకి తగ్గ ఋషికొండని బోడిగుండు చేసి ఋషికొండ మీద 500 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేసి తనకి కావాల్సిన మరి ఏదో 10 లక్షలో 20 లక్షలు అంటారు ఆ కమౌట్, అటువంటి వాటిని ఖర్చు పెట్టి వృధా చేయటం తప్పితే ఏమీ చేయలేదని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను నేను. అంతేకాదు భోగాపురం ఎయిర్పోర్ట్ ఈరోజు వైసీపీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఒకసారి ప్రజలందరూ కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే క్రెడిట్ చోరీ ఈ మన జగన్మోహన్ రెడ్డి గారికి అలవాటు అయిపోయింది. ఇక్కడ గూగుల్ డేటా సెంటర్ వెంటనే నెక్స్ట్ డే సాక్షి పేపర్లో ఒక స్టేట్మెంట్ ఏమని, అదాని డేటా సెంటర్ గూగుల్ డేటా సెంటర్ నేనే తీసుకొచ్చాను, నేనున్నప్పుడే భూమిని అలాట్ చేశాను, ఇదంతా కూడా నేను చేసిందని చెప్పేసి ఒక స్టేట్మెంటు చేస్తూ ఉంటారు. నేను అడుగుతూ ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి గారు మీరు కనుక గూగుల్ డేటా సెంటర్ తీసుకొస్తే భూమిని అలాట్ చేస్తే ఎందుకు ఆ డేటా సెంటర్కి సంబంధించిన కనీస పనులు ప్రారంభం కాల? మీరు ఏదైతే చెబుతున్నారో మేము భూమి అలాట్ చేశామో, మేమే గూగుల్ డేటా సెంటర్ని అదాని డేటా సెంటర్ తీసుకొచ్చామని చెప్తున్నారో, అదే సమయంలో అదే అదాని కంపెనీ అదేవిధంగా మైక్రోసాఫ్ట్ ఇవన్నీ కూడా హైదరాబాదులో ఎందుకు డేటా సెంటర్లు నిర్మించినాయి, ఈ విశాఖపట్నంలో ఎందుకు ప్రారంభించలేదనే దానికి సమాధానం చెప్పాలని చెప్పేసి కూడా నేను అడుగుతా ఉన్నాను. ఒకవేళ డేటా సెంటర్ బిజినెస్ బాగోలేదు, డేటా సెంటర్స్ ఎక్కడొక్కడ టేక్ ఆఫ్ కాలేదంటే అర్థం చేసుకోవచ్చు, భూమి ఎలాట్ అయినా కూడా డేటా సెంటర్ రాలేదని. కానీ మీరు ఎప్పుడైతే మీరు భూమి ఇచ్చానని చెప్పుకుంటున్నారో, గూగుల్ నేనే తీసుకొచ్చానని చెప్పుకుంటున్నారో, అదే సమయంలో హైదరాబాద్లో అనేక డేటా సెంటర్లు వచ్చిన విషయం వాస్తవా కాదని చెప్పేసి మనం చేస్తాం. ఏమి బెదిరిస్తే ఆ డేటా సెంటర్లో పారిపోయినాయో కూడా సమాధానం చెప్పాలని చెప్పేసి కూడా నేను మరి వారిని కోరుతా ఉన్నాను. నేను భోగాపురం గురించి ఈరోజు చెప్తా ఉన్నారు. ఆ రోజు ఏం మాట్లాడారో కూడా ఒకసారి అర్థం చేసుకోవాలి. ఎర్ర బస్సు కూడా రాని భోగాపురానికి ఎయిర్పోర్ట్ ఎందుకు? కోర్టులకు వెళ్ళి భోగాపురం ఎయిర్పోర్ట్ను ఆపేద్దాం అని బహిరంగంగా ప్రకటన చేశారా లేదా? విశాఖపట్నం ఎయిర్పోర్ట్లోనే మధ్యాహ్నం పూట ఈగలు తోలుకుంటుంటే ఇంకా కొత్త ఎయిర్పోర్ట్ ఎందుకు? భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం చేయడం అనేది దిక్కుమాలిన ఆలోచన.
దోపిడీ కోసమే జిఎంఆర్ సంస్థకు ఎయిర్పోర్ట్ నిర్మాణ బాధ్యతలు. జిఎంఆర్ లాంటి సంస్థకు ఈ ఎయిర్పోర్ట్ ఇవ్వటం గర్వకారణం అని చెప్పేసి 23 ఫిబ్రవరిలో రెండోసారి శంకుస్థాపన టైంలో జగన్ గారు మాట్లాడారు. అంటే ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని నాశనం చేశారో ఒకసారి ఆలోచించేయాలి. ఆయన చేసిన కార్యక్రమాల మూలంగా ఆయన చేసిన విధ్వంసం ఏదో ఉపన్యాసానికో లేకపోతే పత్రికా ప్రకటన కోసం విధ్వంసం అని అంటలా. పోలవరం తీసుకోండి, వాళ్ళే చెప్పారు 2021, 2022 కల్లా నీళ్లు ప్రవహింపజేస్తామని. దాన్ని ఆలస్యం చేశారు. ఒక్కసారి నష్టాన్ని కనుక లెక్కలేసినట్లయితే ఈ రాష్ట్రం ఎన్ని వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో రైతాంగం నష్టపోయిందో ఏదైనా ఒక సంస్థ క్యాల్కులేట్ చేస్తే ఈ రాష్ట్రానికి వైసీపీ చేసిన నష్టం ఏంటో అర్థమవుతుందని చెప్పేసి మనం చేస్తాను. ఏదైతే ఐటీ కంపెనీలని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారో ఐటీ హిల్స్లో, అవి కనుక వచ్చినట్లయితే ఈ రాష్ట్రానికి ఎంత మేలు జరిగేది, ఆదాయపరంగా కానివ్వండి, ఉపాధి పరంగా కానివ్వండి. ఒకసారి ఏదైనా సంస్థ విలువ కట్టినట్లయితే ఎన్ని లక్షల కోట్లు ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు లాస్ చేశారో అని చెప్పేసి అర్థమవుతుందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను. మరి ఈరోజు ఒకటో తారీఖున దేశంలోనే అత్యాధునిక గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ని మన భోగాపురంలో స్టార్ట్ చేసుకోబోతున్నామని చెప్పేసి మీ అందరికీ సెవెన్గా మనం చేస్తాను. అత్యాధునిక గ్రీన్ఫీల్డ్ ఎందుకంటున్నానంటే లేటెస్ట్ ఎల్ఈఈడి స్టాండర్డ్స్ ఏదైతే ఉంటాయో ఆ స్టాండర్డ్స్ ప్రకారం ఈ ఎయిర్పోర్ట్ని నిర్మాణం చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఉత్తరాంధ్ర ప్రజలే కాకుండా రాష్ట్రం అంతా కూడా చాలా, మీరు కూడా చూసింటారు ఎయిర్పోర్ట్ ఎంత బ్రహ్మాండంగా ఉందో. దేశంలోనే నెంబర్ 1 అంటే ఈ స్థాయి ఎయిర్పోర్ట్స్లో, ఈ స్థాయి టౌన్స్లో నెంబర్ 1 ఎయిర్పోర్ట్గా తయారైంది. జిఎంఆర్ చాలా బ్రహ్మాండంగా నిర్మించిన విషయం మీకు తెలిసిందే. అంటే ఎయిర్పోర్ట్ చుట్టూతా కూడా ఇందాక చెప్పాను నేను, మన ఏవియేషన్ హబ్ అక్కడ ఏర్పాటు చేయడం అన్నీ కూడా వస్తున్నాయి. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఉత్తరాంధ్ర ప్రజలే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధిని కాంక్షించే ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని చెప్పేసి కూడా నేను మనవి చేస్తున్నాను.